హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవికాస్ వరల్డ్. సో మనకైతే సమ్మర్ వచ్చేసింది. సమ్మర్లో ఎండలు, ఈ వేడి ఇవన్నీ కామనే. దాంతోపాటు ఇంకొక కామన్ పాయింట్ కూడా ఉంది. ఏంటంటే సమ్మర్లో మనకెంతో ఇష్టమైన మామిడికాయలు, మామిడి పళ్ళు, ఆవకాయ, టమాటీ పచ్చడి, వడియాలు. సో సమ్మర్లో ఇంత మంచి మనకి ఇష్టమైన ఐటమ్స్ ఉంటే ఈ ఎండలు వేడి ఏం చేస్తే చెప్పండి? ఎంత సోది చెప్తుంది, అసలు మ్యాటర్ ఏంటో చెప్పట్లేదు అనుకుంటున్నారా? సో ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదేంటో మీకు తెలియాలా? చూపించేస్తాను. టమాటో నిల్వ పచ్చడి. సో మా అమ్మ చేసే టమాటో నిల్వ పచ్చడి ఉంటుంది అంతే. ఇంకా ఏ కూర అవసరం లేదు. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ అంతే. సో మీకు కూడా కావాలా? అయితే ఫుల్ వ్లాగ్ చూసేయండి. చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు కర్రీ ఏం లేనప్పుడు ఇది ఒక్కటి ఉంటే చాలు అనుకునే దాంట్లో టమాటా పచ్చడి ఒకటి. సో అలాంటప్పుడు మనం ఇది ఎలా చేసుకోకుండా ఉంటాము? దట్టు సమ్మర్లో టమాటో కాస్ట్లు తగ్గుతాయి. ఇంకా మన మమ్మీలు ఆగుతారా? చేస్తారు టమాటీ పచ్చడిలో. సో ఈ టమాటో నిల్వ పచ్చడి పర్ఫెక్ట్గా చేస్తే మనకి నిల్వ అనేది నెల రోజుల వరకు ఉంటుంది. సో ఫస్ట్ టమాటోలన్నీ నీట్గా వాష్ చేసుకొని ఇలాగ కాటన్ క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి. అస్సలు తడి అనేది తగలకూడదు. సో ఇప్పుడు టమాటోలన్నీ ఇలాగ కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, టమాటాలన్నీ కట్ చేసుకొని ఇలాగ ఒక పక్కన పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయిన మెంతులు, ఆవాలు ఈ రెండు డ్రై ప్యాన్లోని మనం వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. వీటి వల్లే పచ్చడికి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇది గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటితో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి. మిక్సీ చేసుకుంటే ఇంకేలా వస్తుంది. ఇది పక్కన పెట్టుకొని ఒక పెద్ద కళాయి తీసుకోవాలి. ఆ కళాయిలోని ఆయిల్ మాత్రం పచ్చడికి చాలా ఎక్కువే పడుతుందండి. సో మేము కేజీన్నర టమాటో తీసుకుంటే కేజీ ఆయిల్ కంపల్సరీ తీసుకోవాలి. ఆయిల్, టమాటాలు వేసిన తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్స్ పసుపు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్. ఫస్ట్ అవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత టేస్ట్ చూసుకొని అప్పుడు వేసుకోవచ్చు లాస్ట్లోని. దీని తర్వాత కేజీన్నర టమాటోస్కి అర్ధపావు చింతపండు కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్కి. సో ఈ చింతపండు కూడా ఇందులోనే వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. సో ఇది ఒక 20 నిమిషాల పాటు ఉంచితే పర్ఫెక్ట్గా ఆ టమాటోస్ అనేవి చింతపండు కలిసి మగ్గుతుంది. మధ్య మధ్యలో అడుగు అంటుకుపోకుండా కలుపుకుంటూ ఉండాలి. సో చూస్తున్నారు కదా, పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇలా వస్తుంది. ఆ తర్వాత దీంట్లోని మసాలా కారం కాకుండా పొడి కారం వేయాలి. సో పొడి కారం ఈ కేజీన్నర టమాటోస్కి 50 గ్రాముల కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంటే మరీ అంత స్పైసీ ఉన్న తిన్న ఒక్క ముద్దకే ఎక్కువ తినలేరు. సో అందుకని కొంచెం స్పైసీ తక్కువ చేసుకోవడమే మంచిది కాబట్టి సో 50 గ్రాముల కారం అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఫస్ట్ మిక్సీ చేసుకున్నాం ఆవాలు, మెంతులు, వెల్లుల్లి. సో ఆ మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత చల్లారబెట్టిన తర్వాత సో ఇలాగా ఇది ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి మేము గ్రైండర్లో వేసాం. కొంచెం క్వాంటిటీ అయితే మిక్సీలో వేసుకోవచ్చు. దాని తర్వాత పోపు కోసం రెడీ చేస్తున్నాను. పోపు సామాన్లు కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు మాత్రం ఆ తొక్కు తీసుకొని రెడీగా ఉంచుకోవాలండి. చిన్నది దంచేసి ఈ పోపుకి రెడీ చేసుకోవాలి. ఈ పోపులోని ఈ పోపు సామాన్లు అన్నీ వేసేసిన తర్వాత ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో టమాటో మిశ్రమాన్ని, ఆ గ్రైండ్ చేసిన టమాటో మిశ్రమం మొత్తం ఇందులో వేసేయాలి. ఇందులో వేసిన తర్వాత ఫైనల్గా కొంచెం సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ ఉంటే కనుక అప్పుడే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లోని ఇంగువ వేయాలి. ఇంగువ వేస్తే ఫైనల్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇంగువ వేసిన తర్వాత
కొంచెం సేపు ఆ పోపు ఆ టమాటాలు మొత్తం కలిసిపోయేదాకా స్టవ్ మీద అయితే కంపల్సరీ కొంచెం సేపు అంటే ఒక 10 to 15 minutes ఉంచితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఏదైనా పికిల్కి ఆయిల్ లేకపోతే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది రాదండి. సో అందుకు ఆయిల్ అనేది అసలు తగ్గకూడదు. టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో ఇప్పుడే ప్రిపేర్ చేసిన టమాటో పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి. ఇంకంతే. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇది గ్లాస్ కంటైనర్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది. ప్లాస్టిక్ కంటైనర్లో పెడితే కొంచెం రోజులు అనేది వస్తుంది. ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో అనేది కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్ స్పెషల్, సమ్మర్ స్టార్టింగ్లో ఈ టమాటో పచ్చడి అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేస్తారనే హోప్ చేస్తున్నాను. సో ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తాను.